ప్రజాగళం వేదిక సాక్షిగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య బంధం మరొకసారి బలపడిందనే సంకేతాలు వినిపించినాయా? ఒకప్పుడు ఏ స్థాయిలో నరేంద్ర మోడీని చంద్రబాబు తిట్టకుండా తిట్టారో, ఒక కనీసం ఐడెంటిటీ లేని వ్యక్తి అనో లేదంటే ఒక టెర్రరిస్ట్ అనో ఈ తరహా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అదే నరేంద్ర మోడీని పొగడ్డం, అలాగే చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉంది అంటూ నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు గారిని పొగడ్డం, వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడ్డానిక ఈ పొత్తు, లేదంటే బలపడిన బంధమే మరొకసారి పొత్తుకు దారితీసిందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అంటే ఒక టైంలో అయితే ఊహించలేదు మళ్ళీ పొత్తు ఉంటుందా ఉండదో, ఎందుకంటే ఆ స్థాయిలో వివాదాలు జరిగినాయి. ఆ స్థాయిలో ఇంకా ఒక పీక్ లెవెల్కి వెళ్ళి విమర్శించేశారు వ్యక్తిగతంగా కూడా బాబు గారు మోడీని. అలాంటి వ్యక్తితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా బలాబలాలు చూసుకోవడానికో లేదంటే ప్రభుత్వాన్ని దించడానికో అని అనుకుంటే, వ్యక్తిగతంగా కూడా నేను నా వేదిక మీద ఒకరినొకరు పొగుడుకోవడం అంటే బాబు గారిలో మార్పు వచ్చిందా? బాబు గారి మార్పుని చూసి మోడీ కూడా మారారు అనుకోవాలా? ఎలా చూడాలి వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని? నాకైతే అది మొత్తం విన్నాను కానీ అక్కడ చంద్రబాబుని మోడీ పొగిడినట్టేమో కనిపించలేదు. మోడీని చంద్రబాబు పొగిడారంటే నిజం. మోడీ చంద్రబాబు గురించి ఒక్క మొక్కే మాట్లాడింది. బాబు పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చారు, అదే మనం ఎన్డీఏలో కలుద్దామన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్దామన్నారు, దీన్ని ఎన్డీఏని ఆహ్వానించండి, ఎన్డీఏకి ఓటేయండి అన్నారు. కానీ చంద్రబాబు మహానాయకుడు, మంచి నాయకుడు, ఆయన అంతటి పుడింగి లేరు, ఏం చెప్పలేదు. ఇంతకుముందు అయితే ఎన్ని ఒకప్పుడు ఇదివరకు బాబుని సంబోధించే విధానం కూడా వేరేగా ఉండేది. నారా చంద్రబాబు నాయుడు జీ ఇప్పుడు అమరావతి సభలప్పుడు కానీ ఆ టైంలో. ఇప్పుడు అట్లాంటి సంబోధన కూడా లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనినే మాట్లాడారు. కాబట్టి అంత అపారమైనటువంటి ప్రేమ లేకపోతే ఆయన్ని తట్టుకోలేనంతగా అభిమానించేటటువంటి సిచ్యువేషన్లో అయితే మోడీ లేరు. అంటే అంత ప్రేమ ఒలకబోయలేదు. లేకపోతే చంద్రబాబు పొగిడారు అంటే ఆయన అవసరం, ఆయనకి ఒక నానుడు ఉంది, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. దాంట్లో ఎన్టీ రామారావు దగ్గర ఒకప్పుడు ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని శపథం చేశాడు. కాంగ్రెస్ పార్టీని టికెట్ అడిగారు, ఎన్టీఆర్ మీద పోటీ చేయడానికి నాకు ఇవ్వండి అని. అప్పటికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, అప్పుడు మంత్రిగా కూడా చేశారు. అలాంటి ఆయన 83లో ఎన్టీఆర్ గెలిచాక తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయనే దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, కృష్ణుడు, రాముడు అని పొగిడారు. ఆ తర్వాతన ఆయన పార్టీనే తీసుకున్న తర్వాత ముందు లక్ష్మీపార్వతిని తీవ్రంగా దూషించారు. లక్ష్మీపార్వతి వాళ్ళ పార్టీ నాశనం అయిపోతుందని పత్రికల్లో రాయిపిచ్చారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి చాలా దేవత, ఆయన బాగా చూసుకుందని చెప్పి దగ్గరుండి ఫోటోలు దిగారు ఆయన. మళ్ళీ అదే లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ నాశనం అయిపోయాడు, కరప్షను, దుర్మార్గురాలు, కోట్లు సంపాదించేసింది అని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడారు. ఆ కారణంగా ఆయన నుంచి కాపాడుకోవడానికి, లక్ష్మీపార్వతిని దుష్టశక్తి నుంచి కాపాడుకోవడానికంటూ తెలుగుదేశం పార్టీని తను తీసుకున్నాడు. మరి ఆవిడ దుష్టశక్తి అయితే ఆవిడ దగ్గరది డబ్బులన్నీ ఏమైపోయినట్టు, ఆవిడ సంపాదించుకుని ఉంటాయి. అంటే ఆ రూట్లో ఆయనతో ప్రేమించినా ద్వేషించినా చాలా ప్రమాదం. ప్రేమించినప్పుడు అపారంగా ప్రేమించేస్తారు, ద్వేషిస్తే కూడా అపారంగా ద్వేషిస్తారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు. అంతకుముందు వాజ్పేయితో కావాల్సినటువంటి సందర్భంలోనేమో వాజ్పేయి హీరో, అదే నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు మతోన్మాద పార్టీ. ఇప్పుడు అట్లాగే ఏంటి, క్రిందసారి మోడీని గద్దె దించాలనుకున్నప్పుడు మోడీ రాక్షసుడు, టెర్రరిస్టు, దుర్మార్గుడు, అట్లాంటి వాడు అసలు ఇండియాలోనే ఉండకూడదు, దేశాన్ని నుంచి బయటికి పంపించేయాలి, ఆయన చెడ్డోడు, మీరు అందరు గ్రహించండి, ముస్లింలందరినీ నాశనం చేసేస్తాడు. ఇవన్నీ ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు, మీరు తెలుసో తెలీదు మీకు అదంతా. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నాం, కానీ చంద్రబాబు గారి స్పీచ్లన్నీ అప్పట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. 2014 ముందేనా? అంటే ఇప్పుడు పాప గూగుల్ వాడు ఈ మధ్యన కనుక్కున్నట్టున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు గారు అప్పుడే కనుక్కున్నారు. ఎందుకంటే నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ కోసం మైనార్టీల తరపున పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తుంటాడు షుబ్లీ అని. ఆయన చంద్రబాబు గారిని కలిశారట, చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చారట, ఇట్లా వైసీపీ వాళ్ళు మీరు తిట్టినవన్నీ ట్రోల్ చేస్తున్నారని. అవన్నీ నేను మాట్లాడలేదు షుబ్లీ, నువ్వు అందరికీ చెప్పు, మన ముస్లిం సోదరులందరికీ. అసలు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు చేస్తున్నారు, నేను కాదు అది మాట్లాడిందని చంద్రబాబు గారు. ఎన్డీటీవీతో మాట్లాడింది ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనకి మామూలుగా ఇదివరకు మోడీ అన్నది కూడా ఆర్టిఫిషియల్. అప్పుడు మోడీ గారిది అప్పట్లో ఒక ఇది వచ్చేది 2019 సభలప్పుడు హోలోగ్రామ్ మీటింగ్స్ పెట్టారు. అట్లా హోలోగ్రామ్ చంద్రబాబుతో ఇంటర్వ్యూ చేసి ఉంటారు వీళ్ళు. ఒరిజినల్ చంద్రబాబు కాదు. అవసరం ఎంత దాకా తీసుకొచ్చిందా బాబు గారు పొగిడిన పొగట్టులో? ఒకసారి
నాకైతే మళ్ళీ వినాలని ఉంది, ఒకసారి జనాలకు కూడా వినిపిద్దాం. ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. నాకు తెలిసి బీజేపీ నాయకులు కూడా ఎంతగా పొగడలేదేమో మోడీ గారిని. ఈ నోటి నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అలాగే బీజేపీ నాయకులు ఇంతవరకు చేయని ప్రచారం ఒకటి బాబు గారు చేశారంటే ఆ వేదిక మీద. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమిక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. అంటే ఈ పథకాలన్నీ బీజేపీ నాయకులు ప్రచారం చేయలేదని కాదు కానీ నా ఉద్దేశం, ఈ నోట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇప్పుడు పాపులేషన్ అందరికీ తెలుస్తుంది అనమాట, ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఏంటి అవసరం కనిపిస్తోందా ఇక్కడ, లేదంటే నిజంగా నేను మనసులోంచి వచ్చిన మాటలేనా ఇవన్నీ మోడీ గారి గురించి కానీ బీజేపీ పథకాల గురించి కానీ? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, సైకో మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు. ఈ సైకోలు ఇది విని రగిలిపోతున్నారు. అవునా? మా బాబు ఇట్లా మాట్లాడడం ఏంటి, మనం ఏదో అవసరం కోసం వాడిని వాడుకుంటున్నాం. అంటే ఇది ఇప్పుడు 2024 కదా, 2029 ముందు ఇందాక మీరు చెప్పినట్టు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను మాట్లాడలేదు అంటారేమో. మనం పాయింట్ నోట్ చేసుకోవాలి, అప్పుడు డిబేట్ పెడితే మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. అది వాళ్ళకి మెయిన్ ఏంటంటే చంద్రబాబు చెప్పాను కదా, మంచి అయినా చెడైనా విపరీతం అయింది, విపరీత ధోరణి. ఇక్కడ మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఈ దాన్ని ఏమంటారు మైండ్ స్వీపింగ్ మెకానిజం లేదు. అంటే మెదళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మలిచేసుకుంటూ ఉన్నదంతా ఎరైజ్ చేసి మనకి రీసెట్ కొట్టేసి సిస్టమ్ లేదు. కొట్టుంటే గనక చంద్రబాబు కరెక్ట్. ఎందుకంటే ఎన్టీ రామారావు మంచోడు, ఎన్టీ రామారావు చెడ్డోడు, ఎన్టీ రామారావు మంచోడు. అలాగే దేశం నాశనం అయిపోతుంది, దేశం బాగుపడుతుంది, దేశం నాశనం అవుతుంది. అట్లాగే నరేంద్ర మోడీ మంచోడు, ఇదే వాజ్పేయి మంచోడు, వాజ్పేయి మతోన్మాది, మళ్ళీ వాజ్పేయి మంచోడు, నరేంద్ర మోడీదేనే అంతే. ఇట్లాగే ఏది చూసినా 3 వెర్షన్స్ బాబు నోట్లో నుంచినే ఉంటాయి. ఆయనకి ఎప్పుడు అవసరం ఏదైతే అది. దీంట్లోంచి రేపు బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి, నేను ఎంత త్యాగం చేశాను రేపు మొన్న నా మూలంగానే అసలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మొన్న ఎవడేద్దాం అనుకున్నాడు, అసలు 3 అయ్యారని చెప్తారు. 2019లో ఈయన వచ్చారు. నరేంద్ర మోడీ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కూడా ఇక్కడ నుంచి 1 సీటు రాకుండా వాళ్ళు కేవలం 1% ఓట్లు వచ్చిన ఆయన ప్రధానమంత్రి కావడం ఆయన అదృష్టం. అది అందులో లక్కీగా పొత్తులో లేరు. గనక ఇక్కడ గనక ఉండుంటే అసలు మోడీని గెలిపించింది 2014లో మోడీని ప్రధానం చేసింది మేమేం చెప్పట్లా, అట్లాగే ఉంటది అనమాట. అదొక విచిత్రం. దాన్ని ఏంటంటే మీరు వాళ్ళని ఏమన్నా సరే ఒప్పుకోరు, అదొక మెంటాలిటీ. దాన్ని సైకో అనలేం మనం. సైకోలకైనా సరే ఒకటే వెర్షన్తో ఉంటుంది. ఇట్లా వెర్షన్ మార్చడు సైకో. తనకి నచ్చని దాన్ని చంపేయాలనుకుంటాడు, నాశనం చేసేయాలనుకుంటాడు. కానీ జాంబీ అనేది కరెక్ట్ అందామంటే జాంబీలు కూడా అదొక క్రూరత్వంతో అట్లా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళ దిశ మార్చుకో పద్దాక ఇట్లాగా ఒక్కొక్క స్టెప్, ఒక రోజు బీజేపీ మంచిది, ఓ రోజు చెడ్డది, ఓ రోజు బీజేపీ మంచిది. ఎందుకంటే నాకు పొత్తు అవసరమైనప్పుడు ఎవడైనా మంచోడు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పార్టీ. అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీ మంచిది అయిపోయింది 2018లో 19లో. ఆ పార్టీతో ఏకంగా పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధానమంత్రి అవ్వాలి, దేశానికి విజనరీ. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, మోడీ ప్రధాని కావాలా? మోడీ కంటే రాహుల్ గొప్పోడా తక్కువడా? రాహుల్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మోడీతో అవసరం కాబట్టి మోడీని పొగుడతారు. కాబట్టి అదొక నైజం, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసం అని చెప్పారు. ఆ 2 ఆయనకు ఉన్నాయి కరెక్ట్. మోడీకి ఈయనకు ఉన్నాయో లేదో తెలియదు. ఓట్ల అవసరం లేదు, భారతీయ జనతా పార్టీ వల్ల
టీడీపీ కొత్తగా ఒరిగేది ఏం లేదు, అది లేకపోతే గెలవదని లేదు. తెలుగుదేశం పార్టీ ఆలోచన మొన్నటి వరకు చెప్పింది అది. ఇంకా ఏ అవసరాలు ఉండి రేపొద్దున్న అంటే కేంద్రంలోకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ఒక్కటే కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టేసుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఇలా పైకెత్తేయాల్సినంత అవసరం టీడీపీకి కానీ బాబు గారికి కానీ ఏంటి? ఇప్పుడు పాజిటివ్ వేవ్, నెగిటివ్ వేవ్స్ అని ఉంటాయి. 2014లో ఏంటి చంద్రబాబు పాజిటివ్ వేవ్. ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది, అనుభవం ఉన్న నాయకుడు, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, హైటెక్ సిటీ లాగా తయారవుతుంది అనేది ప్రజల నమ్మకం. అది పాజిటివ్ వేవ్. తెలుగుదేశం కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ వేవ్. అందుకనే ఆనాడు అధికారంలోకి వచ్చింది, అత్యవసర సీట్లే వచ్చినాయి. కానీ బాబు అధికారంలోకి రావాలి అన్న ఆకాంక్ష మెజారిటీ ప్రజల్లో ఉంది. 2019కి వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్ వేవ్. ఇతను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, 2009 నుంచి వెంటాడుతూనే ఉన్నారు. ఈవెన్ 14లో గెలిచినటువంటి సీట్లు కూడా లాక్కుపోయారు అంటూ అతని పట్ల సింపతి వచ్చింది. దాని ఇంపాక్ట్ అతను అధికారంలోకి వచ్చాడు, పాజిటివ్ వేవ్ అది. ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ ఎవరికి లేవు. జగన్ తన పాజిటివ్ వేవ్ మీద ఓటు అడుగుతున్నాడు. నేను మీకు చేశానంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నా పాజిటివ్నెస్ చూసి ఓటేయి అని అడగలేకపోతుంది. 2014 నుంచి 19 దాకా నా పాలన చూశారు కదా, 2019 నుంచి 24 మధ్యన పాలనలో మీకే పని జరగలేదు, నా పాలనలో అయితే మీకు అద్భుతం జరిగింది, మీకు గుర్తుంది కదా, కాబట్టి నాకు ఓటేయండి అని అడగగలుగుతుందా? అడగలేకపోతుంది. అది ఆయన వైఫల్యం. దాన్ని సవరించుకోవాలి అంటే వ్యతిరేకత అన్నటువంటి దాన్ని, వ్యతిరేకత మీద డిపెండ్ అవుతున్నారు. ఈ దఫా ఏంటంటే బాబు ప్రో కాదు, బాబు పాజిటివ్ వేవ్ కాదు, జగన్ యాంటీ వేవ్ ని సృష్టించి ఆ యాంటీ వేవ్ ఇంకెటుకి స్ప్రెడ్ కాకుండా అది మొత్తం గుప్పెట పట్టి దాన్ని ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నారు. అందుకు ఈ రెండు పావులు. పవన్ కళ్యాణ్ విపరీతమైన ద్వేషంతో ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే, కాబట్టి ఆ ద్వేషంతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జగన్కి అయితే ఓటేయరు కదా, కాబట్టి అయితే పవన్ కళ్యాణ్కి వేసుకుంటారు, లేకపోతే తనకేసుకుంటారు. కాబట్టి ఆ పవన్ ని తన వెంట తిప్పుతూ జగన్ ని ద్వేషించేలా చేస్తూ ఉంటే మరింతగా వాళ్ళ ఓట్ల ద్వారా కొన్ని యాడింగే కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకేంటి, వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ, ప్లస్ ఆంధ్ర నుంచి కొంత ప్రాతినిధ్యం కావాలనుకుంటున్నారు. ఈ అవకాశం తనిస్తే ముందు తమకిచ్చిన నియోజకవర్గాల్లో తమకు ఓట్లు వేసుకుంటారు. అక్కడ ఉన్న ఇప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చారనుకోండి, అక్కడ పార్లమెంట్ కూడా ఓటేస్తారు కదా, పార్లమెంట్ ఇచ్చారనుకోండి అక్కడ అసెంబ్లీలకు కూడా ఓటేస్తారు కదా. తద్వారా ఇప్పుడు వాళ్ళకి 6 ఇచ్చారు. 6 ఏళ్ళు 42 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు 2 ఓట్లు వేస్తారు కదా. 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇక్కడ వేస్తారు కదా, 42 + 10 52. అట్లాగే జనసేనకి ఎన్ని ఇచ్చారు, 2 పార్లమెంటు, 2 ఏళ్ళు 14 21, అంటే 21 4 25 10 35, 35 ఇది ఒక 42. వీటన్నిట్లలో ఓట్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ గా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి తోడు అనుకూల ఓటు అవుతుంది కదా, అంటే వాళ్ళ అనుకూల ఓటు తనకి టర్న్ అవుతుంది కదా. బీజేపీ ఆలోచన కలవడానికి గెలుపు వ్యూహం అంటే మీరు ఇప్పటివరకు చెప్పినట్టు పోనీ పార్లమెంట్ సీట్లు 400 ఏమన్నా ఆయన టార్గెట్ పెట్టారు మోడీ గారు, దానికోసమేనా రాష్ట్రంలో కూడా భవిష్యత్తు కార్యాచరణ, దీని వెనక వ్యూహం ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అందుకని ఒక మెట్టు దిగారు అని అనుకోవాలా బీజేపీ? సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమంటారు కదా. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో 0 అని చెప్పారు నాయకులు, రాష్ట్ర నాయకులు, మనం ఏం గెలవలేమండి అని చెప్పారు. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక మార్పులు చేయాలనుకుంటుంది, రాజ్యాంగ సవరణలు అవసరం ఉంది, ఆ టైంలో జగన్ అవసరం ఉంది రాజ్యసభలో సీట్లు కాబట్టి. అందుకని ఇప్పుడు జగన్తో ఏం పెద్దగా ద్వేషం పెట్టుకోవట్లా. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, ఎందుకంటే 4 సీట్లు ఇస్తానంటుంది. ఇప్పుడు వస్తే 4 సీట్లు వస్తాయి, ఓడినా గెలిచినా తమకేం నష్టం లేదు. చంద్రబాబు ఓడినా గెలిచినా బీజేపీకి నష్టమే ఉంది. ఆయన ఓడాడు అనుకోండి, ఆ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసుకుంటది. ఆయన గెలిచాడు అనుకోండి, ఆటోమేటిక్గా తన ప్లేస్ తనకుంటది. బీజేపీకి టీడీపీకి మధ్య మన మాటలు చూస్తే ఒక గుడ్ రిలేషన్ ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది తెర వెనక అనుకోవడానికి ఏమన్నా ఉందా, లేదంటే ఇప్పటికిప్పుడు సడన్ గా ఓసరవెల్లి లాగా రంగులే అన్న మారినాయి? మీకు ఏమైనా కనిపించింది అక్కడ రిలేషన్ అర్జెంట్ గా ఇంత ముందు నుంచి బలంగా ఉన్నట్టు? అంటే బాబు గారి మాటలు చూస్తే మోడీ గారి మీద ప్రేమ గానీ, రోజువారీగా ఉండేవాడి మీద అంత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా పొగుడుతున్నారు రోజు. అదే కదా మరి, పవన్ అంత క్లోజ్ గా పవన్ కూడా పొగడలేదు అంటే ఏదో ఉంది కదా, ప్రేమ పొగిడేశారు కాబట్టి ఇప్పుడు కొత్త అక్కర్లా. అంటే రోజు ఇప్పుడు ఇంట్లో ఆయన పొగుడుతున్నారు కాబట్టి రోజు ఎలాగ పవన్ ఈయన పొగుడుతున్నారు, ఒకళ్ళు పొగుడుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు అది రొటీన్ అయిపోయింది. కొత్తగా పెళ్లి అయినప్పుడు మొట్టమొదటి రోజుల్లో
భార్యకి భర్తకి చాలా రిలేషన్షిప్ బాగా ఉంటది, ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉమ్, రోజు పోయే కొద్ది బాధ్యతల్లోకి వెళ్ళాక మాట్లాడుకునే తీరిక ఉండదు. ఉమ్, అప్పుడు నువ్వు నీ వల్ల అంటే నీ వల్లే అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళదొకళ్ళ పని అయిపోయింది. ఉమ్. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు. మళ్ళీనా? అంతే కదా, భారతీయ జనతా పార్టీ మళ్ళీ కొత్త పెళ్లి. కాకపోతే చెల్లి పెళ్లి మళ్ళీ లాగా ఉమ్, పొత్తు మరొకసారి. ఉమ్, కాబట్టి ఈ పెళ్లి మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఉమ్. మళ్ళీ కన్విన్స్ చేసుకోవాలి. అంటే బంధం పాతదే మళ్ళీ కలిసి నడుస్తున్నారా? మళ్ళీ కలిసి నడవడమే కదా, పాతది ఎట్లా అవుతుంది? అంటే ఆ బంధం ఇంతకుముందు బంధమే కదా, కొత్తగా బంధం మళ్ళీ ఏర్పరచుకున్నారంటే తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అది మళ్ళీ కలిసిపోయారు. ప్రజలు అలాగే ఫీల్ అవుతారా? నిజంగా మొన్నటి వరకు తిట్టడం చూశారు, బీజేపీని అసలు మోడీని వ్యక్తిగతంగా అన్ని గమనించారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏం లేదనుకుంటారా? లేదంటే ఈ పనికిమాల రాజకీయాలు ఇంతేరా బాబు అని అనుకుంటారా? ఇప్పుడు బేసిక్ గా ఆల్టర్నేటివ్ లేదు ప్రజలకి. ఉమ్, అయితే జగన్ వేయాలి, లేకపోతే జగన్ వ్యతిరేకంగా వేయాలి. ఉమ్. దానివల్ల వాళ్ళు ఏమనుకున్న పెద్ద ఇష్యూ ఏం కాదు వీళ్ళకి. అంటే ఒక వెక్సేషన్ ఏం రాదా? వీళ్ళు కలిసి వీళ్ళు అదే కోరుకుంటున్నాము. వెక్సేషన్ వస్తే ఆల్టర్నేటివ్ ఉండాలి, ఆల్టర్నేటివ్ లేదు. ఉమ్, ఉమ్, ఒకవేళ బాగా వెక్సేషన్ వస్తే కాంగ్రెస్కి వేయాలి, దానికి చూస్తా వేయలేరు. ఉమ్. అది అంటే ఒక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు ప్రజల ముందు. అంతే. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి మోడీకి మధ్య నిజంగా ఒక గుడ్ రిలేషన్ ఏర్పడింది అనుకోవాలా, లేదు అంటే అవసరం ఆ తరహా వ్యాఖ్యలు చేయించిందా? ఏం జరగబోతుంది రేపొద్దున ఎన్నికల ముందు ప్రభావం చూపిస్తాయి ఈ మాటలన్నీ? ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందా? వేచి చూద్దాం.